రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం ఉదయం చీరాల మున్సిపల్ కార్యాలయం ముందు నిర్వహించిన పీజీఆర్ఎస్ లో జిల్లాలోని వివిధ మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారులు చెప్పే సమస్యలను వింటూ వారి నుంచి అర్జీలను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, చీరాల నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ మధులూరి మాలకొండయ్య, జాయింట్ కలెక్టర్ భావన వశిష్ఠ, జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్తో పాటు అర్జీలను స్వీకరించే కార్యక్రమం జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్, డిప్యూటీ కలెక్టర్ లవన్న అర్జీలను స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, జిల్లా కలెక్టరేట్ ఏఓ మల్లికార్జునరావు, రీజనల్ మేనేజర్ ఆర్టీసీ విమల, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ ఎస్ విజయమ్మ, సిపిఓఏ ఎస్ రాజు, పీడీలు రామ, డిఆర్జీఏ మెప్మా, ఐసిడిఎస్ గృహ నిర్మాణ సంస్థ విజయలక్ష్మి సింగయ్య పాల్, రాధా మాధవి, వెంకటేశ్వరరావు, మార్క్ పెడ్డి, ఎం కరుణశ్రీ, డిసిహెచ్ఎస్ పద్మావతి, డిటిసి పరందామరెడ్డి, జిఎండిఐసి రామకృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల, డిపిఓఎల్ ప్రభాకర్ రావు, డిఈఓ శ్రీనివాస్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి అబ్బులు, పౌర సరఫరాల శాఖ డిఎం శ్రీలక్ష్మి, డిఎల్డిఓ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు, అలాగే ఇక్కడ మిగిలినటువంటి అధికారులు, పాత్రికేయ మిత్రులకు అందరికీ ముందుగా నమస్కారాలు. ఈరోజు కలెక్టర్ గారు వారి పరివారంతో వచ్చి ఇక్కడ ప్రజా సమస్యలు తెలుసుకోవడం అనేది చీరాల ప్రజలకి ఇది చాలా బాగా ఉపయోగపడింది. ఎందుకంటే అంత దూరం వెళ్లకుండానే ఇక్కడే వచ్చేసి ప్రజల దగ్గరకు వచ్చేసి ఇక్కడ మున్సిపాలిటీలోనే ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టి అందరికీ కూడా అధికారులు అందుబాటులో ఏ సమస్య వచ్చినా ఇమీడియట్గా నన్ను కూడా ఇక్కడే కూర్చోబెట్టారు. వెంటనే సమస్యలన్నిటి కూడా పరిష్కార మార్గాన్ని తెలియజేస్తామని చెప్పడం జరిగింది. వారు చెప్పినట్టు కొంత టైం తీసుకుంటారు. ఆ టైం ప్రకారంగా ఈ సమస్యలన్నిటి కూడా పరిష్కారం అవుతుంది. మీ అందరూ తెలుసు, ఇవాళ కూటమి ప్రభుత్వం అంటే ఏ విషయంలో కూడా ఈరోజు ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి అధికారులు కూడా అందరితో కూడా ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను పరిష్కారం చేయడం కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే వాళ్ళ అన్ని విషయాలకి చీరాలంటే మన ఎక్కువ మంది పేదలు, దాదాపు 70-80% పేదలు నివసించేటువంటి ప్రదేశం. ఇక్కడ చాలా సమస్యలు వస్తున్నాయి, ఎక్కువగా భూ సమస్యలు వస్తున్నాయి, అలాగే హౌసింగ్ ఇష్యూస్, తర్వాత వితంతు పెన్షన్లు, ఇలాంటివి చాలా విషయాలు వస్తున్నాయి. వీటన్నిటిని కూడా ఇవాళ కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం ఒక ప్రజాప్రతినిధిగా నాకు కూడా మంచిది అనిపించింది. ఎందుకంటే నేను సమస్యలు ప్రతి ఫ్రైడే రోజున మనము పార్టీ ఆఫీస్లో ఈ గ్రీవెన్స్ లాగా మనం కూడా పెట్టుకొని ప్రతి కంప్లైంట్ తీసుకొని దానికి సంబంధించిన అధికారులకు పంపిస్తున్నాం. మరి అది కాకుండా ఈరోజు ఇక్కడికే వచ్చి కలెక్టర్ గారు ఇవన్నీ చేయటం అనేది ఇక్కడున్న చీరాల ప్రజలకి ఇది మంచి అనేది నా అభిప్రాయం. ఇంకా చాలా విషయాలు అభివృద్ధి వైపు కూడా తక్కువగా అడుగుతున్నారు. ఎక్కువ కాలువలు, డ్రైనేజీలు, చీరాల్లో ఉన్న సమస్యలు మీ అందరూ తెలుసు కాబట్టి వాటన్నిటిని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వీటన్నిటికీ కలెక్టర్ గారు ఒక 1 monthలో దాని గురించి పరిష్కార మార్గాన్ని చూపిస్తానని చెప్పడం చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను.